ప్రతి మనిషి సక్సెస్కి వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఈ హనుమాన్తో మీరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయినట్టు అనిపిస్తుందా? ఎలా? ఎప్పుడు మర్చిపోయానండి 100%. అంటే ఇంత సక్సెస్ అనేది నేను లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత నాకు మెలకు వస్తూ ఉంటుంది. అంటే నిద్రలోనే కళ్ళలోనే జరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటివి. సో మా డాడీ కూడా అంటూ ఉంటారు, అరే నీకు ఏది ఈజీగా రాదు, మనం కష్టపడాలి అంతే. మనం ఒక 100% కష్టపడితే ఒక 20% 30% రిజల్ట్ వస్తుంది. మనం ఓకే హ్యాపీ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే లైఫ్లో అన్న. బట్ ఇప్పుడు ఇది ఏంటంటే మేము 100% కష్టపడితే ఒక 1000% రిజల్ట్ వచ్చింది. సో దీన్ని మేమైతే గ్రాంటెడ్ అయితే తీసుకోను. డెఫినెట్గా ఈ సక్సెస్ అనేది చాలామందికి ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి నేను యూజ్ చేస్తాను. ఓకే, ఈ పీవీసీయూ నుంచి I'm promising that I will introduce 10 directors at least, and some 30 writers, at least ఒక 5 editors, ఒక 20 మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరూ నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అవబోతారు. సో ఈ సక్సెస్ ఏదైతే ఉందో అది దానికి నేను అంటే లైక్ నాకు ఒక ఆపర్చునిటీ రావడానికి నాకు 12 ఏళ్ళు పట్టిందండి. 12 ఏళ్ళు కష్టపడ్డాను నేను. అండ్ అలాంటిది చాలామందికి నేను ఇది ఈ సక్సెస్ వల్ల నేను చాలామందికి అది అంత స్ట్రగుల్ లేకుండా కొంచెం ఈజీగా వాళ్ళకి అవకాశం రావడానికి నేను హెల్ప్ చేయగలుగుతాను. ఇప్పుడు ఫినిషింగ్లో సీక్వెల్కి జై హనుమాన్కి లీడ్ ఇచ్చారు. అవునండి. చాలామంది జనాల్లో ఉన్నది ఏంటంటే నెక్స్ట్ హనుమాన్గా ఒక మెగాస్టార్ని చూపిస్తారు. ఎవరిని చూపించబోతున్నారు? అది ఇంకా ఫైనల్ అవుతుందండి. అంటే నెక్స్ట్ నాకు తెలిసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రాబ్లీ మోస్ట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో క్లారిటీ రావచ్చు. దాని తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాము. అంటే లైక్ చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అంటే సినిమా అంటే జై హనుమాన్ విల్ బీ అ మైల్ స్టోన్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ అనమాట. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ విల్ చేంజ్ ఇండియన్ సినిమా. అంటే లైక్ అని నేను నమ్ముతున్నాను. అంటే లైక్ ఇప్పుడు నేను మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, కానీ అంటే టెక్నాలజీ వైజ్ మేము క్రియేట్ చేయబోయే వరల్డ్ వైజ్ అది చాలా రెవల్యూషనైజ్ చేయబోతుంది అన్నది మా నమ్మకం. సో ప్రతి డెసిషన్ చాలా ఇంపార్టెంట్. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ విల్ బి హనుమంతుల వారి క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారు అన్నది. సో దట్ విల్ క్రియేట్ ఎ హిస్టరీ అనమాట. సో అందుకు చాలా జాగ్రత్తగా ఆ డెసిషన్ తీసుకోబోతున్నాం. అందరితో మాట్లాడి బిగ్ డెసిషన్ తీసుకోవాలి.